దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల మంది కథోలికులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈరోజు మే 7. ఈ రోజున వాటికన్ సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్డినల్ అందరూ సమావేశమై ఈరోజు అక్కడ పోపుని ఎంచుకునేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది, పోపు గారి యొక్క ఎన్నిక ఎలా జరుగుతుంది, అసలు ఏ సందర్భాల్లో ఎన్నిక జరుగుతుంది అనేటువంటి అనేక అంశాల గురించి దివ్యవాణి టీవీ మనందరి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ చర్చా గోష్ఠికి మీ అందరికీ స్వాగతం. వెల్కమ్ సిస్టర్. సార్, పోప్ ఎన్నిక ప్రారంభం కాబోతుందని అడుగుతున్నారు కదా, అయితే ప్రజాస్వామ్యంలాగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుందా? కొంత ప్రత్యేక వ్యక్తులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకొని పోపుని ఎన్నిక చేయడం జరుగుతుందా? మన సాధారణ ఎలక్షన్స్లో గమనించినట్లయితే మన ఎమ్మెల్యేని ఎంచుకోవడానికి లేదా ఎంపీలను ఎంచుకోవడానికి దేశంలో ఉన్నటువంటి అందరి పౌరులకి 18+ ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఇస్తూ ఉంటారు. కానీ పోపుని ఎంచుకునేటువంటి ప్రక్రియ అనేది కేవలం కార్డినల్స్ మాత్రమే ఆయన్ని ఎంచుకోగలుగుతారు. కనుక ఇది అందరికీ పీపుల్స్కి డైరెక్ట్గా ఉన్నటువంటి ఛాయిస్ కాదు. కానీ బదులుగా ఏం జరుగుతుందంటే ప్రపంచంలో కథోలికులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆయా ప్రాంతాల్లో పోపు గారు తన స్వనిర్ణయం మేరకు కార్డినల్స్ని ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు మనం గమనించినట్లయితే మన తెలుగు నేలకు ప్రత్యేకించి కార్డినల్ పూల అంతోని గారు ఉన్నారు. పూల అంతోని గారు మనందరి తరపున, అనగా మన తెలుగు ప్రజలందరి తరపున మా ప్రాంతానికి ఇలాంటి పోపు అయితే బాగుంటారు అని ఆయన ఆలోచించి దేవుని యొక్క శక్తితో ఆయన పలాని పోపు కావాలి అని చెప్పి ఆయన ఒక పేరు రాస్తారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్డినల్స్ అందరూ కూడా వాళ్ళు ఒక పేరు రాస్తారు. అందులో ఎవరికైతే 2/3 మెజారిటీ వస్తుందో వాళ్ళు పోపుగా ఎన్నికవుతారు. సార్, కేవలం కార్డినల్స్కి మాత్రమే ఈ ఎన్నికలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందా? బిషప్స్కి ఉండదా? బిషప్స్కి ఉండదు. కార్డినల్స్లో కూడా రకాలు ఉన్నారు. కార్డినల్ బిషప్స్ అని, కార్డినల్ ప్రీస్ట్లని, కార్డినల్ డీకన్స్ అని. కానీ కార్డినల్ అనేటువంటి పేరు ఎవరెవరికైతే ఉందో వాళ్ళందరికీ పోపుని ఎంచుకునేటువంటి అధికారం ఉంటుంది. ఇక్కడ ఇంకొక చిన్న కండిషన్ కూడా ఉంది. కార్డినల్స్ 80 బిలో ఉంటే మాత్రమే, 80 సంవత్సరాల లోపు ఉంటే మాత్రమే వాళ్ళు ఓటింగ్ చేసేటువంటి అధికారం ఉంటుంది. ఓటింగ్ జరగడానికి ముందుగా కొన్ని చర్చలు జరుగుతాయి. ఇలాంటి పోపు అయితే బాగుంటుంది, ప్రస్తుతం కథోలిక శ్రీ సభలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, వీటిని అడ్రస్ చేయాలి అని అంతకుముందే కొన్ని చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ చర్చల్లో 80+ ఉన్న వాళ్ళు కూడా పాల్గొంటారు. కానీ ఓటింగ్ వేసేటప్పుడు మాత్రం ఓన్లీ 80 బిలో ఉన్నటువంటి వారు మాత్రమే, 80 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే ఎన్నిక చేస్తారు. అసలు ఎన్నిక ప్రక్రియ ఎలా, ఎక్కడ మొదలవుతుంది సార్? ఎన్నిక ప్రక్రియ అనేది 2 సందర్భాల్లో ప్రారంభమవుతుంది. ఒకటి, ఒక పోపు రిజైన్ చేసినప్పుడు, లేదా రెండవది ఒక పోపు మరణించినప్పుడు. ఆ 2 సందర్భాల్లో మాత్రమే ఎన్నిక అనేది ప్రారంభమవుతుంది. ఉదాహరణకు మనం ఈ రిజైన్ ప్లస్ మరణం అనేవి 2 కూడా దాదాపు ఒక 10-15 ఏళ్ల గ్యాప్లో ఈ 2 గమనించాం. ఉదాహరణకి మన పోప్ ఫ్రాన్సిస్ గారికి ముందు బెనెడిక్ట్ 16 పోపు గారు ఉన్నారు. ఆయన తన ఆరోగ్య కారణాల నిమిత్తము నేను ప్రపంచవ్యాప్తంగా తిరగలేకపోతున్నాను, అందువల్ల నేను రిజైన్ చేస్తున్నాను అని చెప్పి రిజైన్ చేశారు. రిజైన్ చేసినప్పుడు ఎన్నిక జరిగి మన పోప్ ఫ్రాన్సిస్ గారు వచ్చారు. ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించారు కాబట్టి ఎన్నిక అనేది ప్రారంభమవుతుంది. సో ఇప్పుడు పోపు గారు మరణించారు కాబట్టి మరణించిన వెంటనే వాటికన్ సిటీలో అసలు ఏం జరుగుతుంది? ఓకే, మరణించగానే అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కథోలికులందరికీ ఈ విషయం తెలియాలి. కాబట్టి పోపు గారి స్థాయి నుంచి సింపుల్గా ఒక న్యూస్ అనేది బయటికి రాదు. కొన్నిసార్లు మనం గమనిస్తాం, ఇంతకుముందు పోపు గారు హాస్పిటల్లో చేరినప్పుడు ఆయన మరణించారా లేదా అనేటువంటి డౌట్ వచ్చినప్పుడు కూడా వాటికన్ ఎప్పుడు కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా బయటికి రాదు. సో కన్ఫర్మ్ చేసుకోవడానికి అక్కడంటూ ఒక ప్రాసెస్ ఉంది. దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్డినల్ని పోపు గారే నియమిస్తారు. ఉదాహరణకి మన పోప్ ఫ్రాన్సిస్ గారు 2018లో కార్డినల్ కెవిన్ అనేటువంటి ఒక వ్యక్తిని కమెర్లెంగో అనేటువంటి ఒక స్థానానికి అపాయింట్ చేశారు. కమెర్లెంగో అనేది ఒక పొజిషన్. ఆ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే పోప్ మరణించారా లేదా అనేది ధృవీకరించాలి. మిగిలిన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరికీ హక్కు లేదు. ఆ కమెర్లెంగో గారు ఏం చేస్తారంటే పోప్ మరణించారు అనేటువంటి న్యూస్ ఆ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కానివ్వండి, ఆ సహాయకులు చెప్పినప్పుడు ఈ కమెర్లెంగో గారు అక్కడికి వెళ్తారు. వెళ్ళి పోపు గారిని పిలుస్తారు. పిలవడం ఇన్ ద సెన్స్ ఇప్పుడు మన సమాజంలో కూడా చూస్తాం, ఎవరన్నా మరణించినప్పుడు సమాధి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు సమాధికి ముందు పెట్టిన దించి నిద్రపోతున్నావా ఏమన్నా అని చెప్పి కొడుకుల చేత కానీ కూతుర్ల చేత ఎవరైతే ఇష్టమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళ చేత పిలిపిస్తారు.
ఒకవేళ అతనిలో ప్రాణం ఉంటే పలుకుతాడేమో అనేటువంటి ఉద్దేశంతో. సేమ్ అలాగే కమర్లింగో కూడా పోపు గారి పేరుని, ఒరిజినల్ పేరు ఏదైతే ఉంటుందో, బాప్తిజమం ఇచ్చేటప్పుడు పెట్టిన పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరుతో 3 సార్లు పిలుస్తారు. ఉదాహరణకి మన పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క అసలు పేరు బెర్గోలియో. బెర్గోలియో గారు మీరు ఏమన్నా నిద్రపోతున్నారా అని 3 సార్లు పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆయన పలకకపోతే పోపు గారు మరణించారు అని అధికారికంగా ధృవీకరిస్తాడు. ఇది టెక్నాలజీ రాకముందు. టెక్నాలజీ వచ్చిన తర్వాత 2 రకాలుగా మరణ ధృవీకరణ అనేది జరుగుతుంది. మొదటిది కమర్లింగో గారు పిలుస్తారు, రెండవది డాక్టర్ కూడా ఉంటారు అక్కడ. ఈ గుండె పని చేస్తుందా లేదా మొత్తం అన్నీ పెట్టి చెక్ చేసి ఓకే పోపు గారు మరణించారు అని ఆయన కమర్లింగో అనేటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అధికారికంగా ధృవీకరిస్తే అప్పుడు ఆ సమాచారాన్ని ప్రజలందరికంటే ముందుగా ప్రపంచంలో ఉన్నటువంటి కార్డినల్స్, ఆర్చ్ బిషప్స్, ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సమాచారం పంపిస్తారు, పోపు గారు ఇలా మరణించారు అని. ఆ మరణించగానే జరిగేటువంటి ఒక ప్రక్రియ ఏమిటంటే ఆయన రూమ్లోనే ఆయన మరణం అనేది, లేదా హాస్పిటల్లో ఈ రెండింటిలో ఎక్కడో చోట జరుగుతుంది. ఉదాహరణకి పోప్ ఫ్రాన్సిస్ గారు ఆయన రూమ్లో ఉండగానే మరణించారు. సో ఈ కమర్లింగో ఏం చేస్తాడంటే ఆయన రూమ్లోకి వెళ్ళి మొత్తం అక్కడి వరకు పరిస్థితి ఎలాగైతే ఉందో, ఆయన ఏమైనా డాక్యుమెంట్స్ రాసుకుంటూ ఉండొచ్చు, లేదా ఏదో ఒక పని మధ్యలో ఆయన ఆపేసి ఉండొచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని అక్కడితో సీల్ చేస్తారు. అంటే తదనంతరం పోపు రూమ్లోకి ఎవరో ఒకరు వెళ్ళి పోపు సంతకం చేయడమో లేదా పోపు రాజముద్రను వాడటమో ఇలాంటివి జరగకుండా కమర్లింగో గారు లోపలికి వెళ్ళి ఓకే ఇది యథాస్థితి, దీన్ని ఇలాగే ఉంచాలని చెప్పి ఆ డోర్స్ క్లోజ్ చేసేస్తాడు. పోపు గారి యొక్క గది ఏదైతే ఉంటుందో దాన్ని మూసేస్తారు. ఆ తర్వాత పోపు గారు ధరించేటువంటి ఒక ఉంగరం ఉంటుంది, రాజముద్ర అంటాం. పాతకాలంలో గమనించినట్లయితే ఇది రాజు నుంచి వచ్చిందా లేదా తెలియాలి అని అంటే ఆ రాజముద్ర అనేది ఉంగరం ఉండేది. ఆ ఉంగరంతో లెటర్ మీద అలా ఒక ముద్ర వేస్తారు, ఆ లక్క లాంటిది పూసి అలా ముద్ర వేస్తారు. సో పోపు గారికి కూడా ఎప్పుడు ఒక ఉంగరం ఉంటుంది, దాన్ని ఫిషర్మ్యాన్ రింగ్ అని పిలుస్తారు. ఫిషర్మ్యాన్ రింగ్ అని అంటే దాని మీద ఉండేటువంటి బొమ్మ ఎవరిది అని అంటే పేతురు గారి యొక్క బొమ్మ ఉంటుంది. దాని మీద పేతురు గారు ఒక వలను విసురుతూ ఉన్నట్లుగా ఉన్నటువంటి బొమ్మని ఆ ఉంగరం మీద ఉంచుతారు. దానితో పాటుగా ఆ ప్రజెంట్ పోప్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క పేరు ఉంటుంది. ఉదాహరణకి పోప్ ఫ్రాన్సిస్ గారు ధరించినటువంటి ఉంగరంలో ఫ్రాన్సిస్కస్ అనేటువంటి పేరు ప్లస్ పోప్ పేతురు గారి యొక్క బొమ్మ, ఆ 2 ఉంటాయి. దానితో ఆయన ముద్ర వేస్తారు. సో ఈ కమర్లింగో ఏం చేస్తారంటే మొట్టమొదటగా నాశనం చేసేది ఈ రింగ్ని. ఎందుకనంటే పోప్ మరణించాడు, సో ఈ రింగును ఉపయోగించుకొని అధికారిక పత్రాలు ఏవి ఇక మీదట జారీ కాకూడదు అని చెప్పి ఆ ఉంగరం ఏదైతే ఉందో దాని మీద ఎక్స్ ఆకారంలో సిలువ వేయడం కానీ, అంటే ఇది పనిచేయదు అని, లేదా ఆ ఉంగరాన్ని పూర్తిగా 2 ముక్కలో 3 ముక్కలో చేసి నాశనం చేయడం కానీ అలా చేస్తారు. చేసిన తర్వాత పోపు గారి యొక్క చైర్ అనేది ఏదైతే ఉందో అది ఖాళీ అయింది అని ఒక అధికారిక ప్రకటన జారీ చేస్తారు. దాన్ని సెడే వ్యాకెంటే అని పిలుస్తారు. సెడే వ్యాకెంటే అంటే పోపు గారి యొక్క స్థానం ఖాళీ అయింది, ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాబోతుంది అని ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్డినల్స్ అందరికి కూడా సమాచారం పంపిస్తారు. వాళ్ళు ఇంకా ఒక్కొక్కరుగా వాటికన్ నగరానికి చేరుకుంటూ ఉంటారు. అలా జరుగుతుంది. సార్ సాధారణంగా మనం గమనించినట్లయితే మన ఎన్నికలలో ఒక క్యాండిడేట్ నించొని నేను సీఎం నించుంటున్నాను సో నాకు ఓటు అయినా ప్రచారం చేసుకోవడం జరుగుతుంది కదా. అలా పోపుకి ఎవరైనా ఎన్నిక కావాలి అనుకుంటే వాళ్ళు అలా నిలబడడం కానీ ప్రచారం చేసుకోవడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయా? ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో చూసినట్లయితే ఏం జరుగుతుందంటే ఉదాహరణకు మన 2 తెలుగు రాష్ట్రాలు తీసుకున్నట్లయితే ఇక్కడైతే కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటీ పడుతుంటాయి. ఈ పార్టీ తరపున ఒకరు నేను సీఎం క్యాండిడేట్గా ఉంటాను, ఆ పార్టీ తరపున ఒక వ్యక్తి సీఎం క్యాండిడేట్గా ఉంటారు. కానీ ఈ మన పోపు గారి యొక్క ఎన్నికలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే లోపలికి వెళ్ళి ఎవరో ఒక పేరు రాసే వరకు కూడా ఎవరు నిలబడుతున్నారనేది తెలీదు. నిలబడటం ఇన్ ద సెన్స్ అసలు నిలబడటం అనేటువంటి ప్రక్రియ ఉండదు. లోపలికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరిలో ఎవరో ఒకరు పోపు కావచ్చు. సాధారణంగా ఏం జరుగుతుందంటే చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరికైతే బాగా తెలిసి ఉంటుందో వాళ్ళని పోపుగా ఎంచుకుంటూ ఉంటారు కాబట్టి సాధారణ వ్యక్తులు కారు. కానీ సాధారణంగా డీకన్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా పోపు అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఉదాహరణకి డీకన్ గారు ఇప్పుడు 1200 సంవత్సరం తర్వాత అప్పుడు ఒక సమస్య వచ్చింది. 3 ఏళ్ల పాటు ఒక పోపు ఎన్నికే కాలేదు. ఎన్నిక కాకపోతే ఆనాటి ప్రజలందరూ కలిసి కార్డినల్స్ని ఒక రూమ్లోకి దోసేసి మీరు ఇక దీంట్లో నుంచి మీరు పోపుని ఎంచుకుంటేనే బయటకు వస్తారు అని చెప్పి బాగా ప్రెజర్ పెట్టారు. ప్రజలే పెట్టారు. పెట్టినప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక పోపుని ఎంచుకున్నారు. తీరా ఆ వ్యక్తి ఎవరు అని చూస్తే ఒక డీకన్. ఆయన ఇంకా ప్రీస్ట్ కూడా కాదు, పూర్తిగా ఫాదర్ కూడా కాదు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఆ డీకన్ని ముందుగా ఫాదర్గా అభిషేకించి, ఫాదర్ తర్వాత బిషప్గా అభిషేకించి, బిషప్ తర్వాత కార్డినల్గా అభిషేకించి, ఆ తర్వాత పోపు గారి యొక్క ఇది ప్రాసెస్ అంతా ఎన్ని రోజుల్లో జరిగిందంటారు?
అప్పుడు చాలా కాలం పట్టింది, అదే. అప్పుడు 3 ఏళ్ల పైన పట్టింది, 3-4 ఏళ్ళు ప్రాసెస్ జరిగింది. కానీ వన్స్ పోప్ ఎలక్ట్ అయిన తర్వాత ఇక రోజుల వ్యవధిలోనే ఈ పట్టాభిషేకాలన్నీ జరిగిపోతాయి. కాకపోతే అది అప్పట్లో జరిగింది, 1200 సంవత్సరం అంటే 800 సంవత్సరాల వెనక జరిగింది. కానీ ఈ రోజు దాదాపుగా కార్డినల్స్లో నుంచే ఒకరు పోప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కార్డినల్స్ ఎంతమంది వెళ్తారు సార్? ఎవరెవరికి అలాంటి ఛాన్స్ ఉంటుంది అవ్వడానికి? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనకి 252 మంది కార్డినల్స్ ఉన్నారు. అందులో 80 బిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఓటింగ్ వేయడానికి హక్కు ఉంటుంది. కానీ ఎన్నిక కావడం మాత్రం ఎవరైనా కావచ్చు. ఓటింగ్ లేకపోయినా అంటే 80 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళని కూడా పోపుగా ఎంచుకోవచ్చు. కానీ సాధారణంగా జరిగేది లేదా మనం చరిత్రను గమనిస్తే 80 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు యూజువల్గా పోపుగా ఎంచుకోబడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రత్యేకించి 252 మందిలో ఓటు హక్కు ఉన్నది అనగా 80 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కార్డినల్స్ 135 మంది ఉన్నారు. 135 మందిలో ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు 133 మంది ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఈ 133 మందిలో 2/3 వంతుల మెజారిటీ ఎవరైతే ఎంచుకుంటారో ఆ వ్యక్తి పోపు అవుతాడు. అంటే దాదాపుగా 133 మందిలో 90 మంది ఎవరినైతే ఎంచుకుంటాడో ఆ వ్యక్తి మాత్రమే పోపు అవుతారు. ఇక ఎవరు అవడానికి వీలుండదు. అసలు కాన్క్లేవ్ అంటే ఏంటి సార్? అసలు అందులో ఏం జరుగుతుంది? సో కాన్క్లేవ్ అనేది మన పదం కాదు, మన ఇంగ్లీష్ పదం కాదు. అది కాన్క్లేవ్ అనేటువంటి పదానికి గ్రీకు భాషలో ఉన్నటువంటి అర్థం ఏమిటి, లాటిన్ పరిభాషలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అని అంటే విత్ కీ అని అర్థం. అంటే ఒక తాళముతో పాటు అని అర్థం. ఇది ఎందుకు వచ్చింది, దీని వెనుక కథ ఏమిటి అని అంటే కార్డినల్స్ పోపుని ఎంచుకోవాలి అని అంటే మనలాగా బయట నిలబడి నేను నిలబడుతున్న నాకు ఓటేయండి, ప్రచారం ఇచ్చారం ఏముండదు. సాధారణంగా పోపు ఎన్నిక కావడానికి ముందు కాంగ్రిగేషన్స్ అని జరుగుతాయి, జనరల్ కాంగ్రిగేషన్స్ అని. కార్డినల్స్ అందరూ 80+ ఉన్న వాళ్ళు కూడా అందరూ ఉండి అక్కడ ప్రజెంటేషన్స్ ఇస్తారు. అంటే ప్రస్తుతం మన సమాజం ఇలా ఉంది, మన చర్చ్ ఇలా ఉంది, ఈ విషయాల్లో వెనుకబడి ఉన్నాము, ఈ విషయాల్లో ముందున్నాము, ఈ విషయాల్లో ఇంకా చర్చలు చేయాల్సి ఉంది లేదా ముందుకెళ్లాల్సి ఉంది అని వాళ్ళందరూ చర్చలు చేసుకుంటూ ఉంటారు. ఆ చర్చలు చేసుకునేటప్పుడు వింటున్నటువంటి కార్డినల్స్ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక ఐడియా వస్తుంది. ఏమని, ఓకే ఈ వ్యక్తిని పోపుగా ఎంచుకుంటే ఈ వ్యక్తి ఈ రంగంలో బాగా కృషి చేయగలడు అని వీళ్ళందరికీ ఒక ఐడియా వస్తూ ఉంటుంది. ఈ విధంగా దాదాపు 9-10 జనరల్ బాడీ మీటింగ్స్ లాగా జరుగుతూ ఉంటాయి. అక్కడ కార్డినల్స్ వివిధ అంశాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడిన తర్వాత వీళ్ళందరూ కలిసి మే 7వ తేదీ ఈరోజు కాన్క్లేవ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈరోజు వీళ్ళందరూ కలిసి 133 మంది కలిసి ఆ సిస్టీన్ చాపెల్ లోపలికి వెళ్ళిపోయి లోపల తాళం వేసేసుకుంటారు. సో కాన్క్లేవ్ అంటే లోపలికి వెళ్ళి తాళం వేశారు అని అర్థం. సో లోపలికి వెళ్ళి ఇంకా వాళ్ళు డోర్స్ వేసుకున్న తర్వాత వాళ్ళకి ఫోన్లు కానీ న్యూస్ పేపర్లు కానీ అసలు బయట ఏం జరుగుతుంది, ఉదాహరణకి మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, ఓన్లీ పోపు గురించి ఎన్నిక గురించి మాత్రమే ఇక ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళదు, లోపల నుంచి బయటికి రాదు. అంటే రెండోది కార్డినల్స్ కూడా లోపలికి వెళ్ళే ముందు ఒక ప్రమాణం చేయాలి. ఏమనంటే లోపల ఏం జరిగినా సరే మేము బయట చెప్పము అని వాళ్ళు ప్రమాణం చేసి లోపలికి వెళ్తారు. ఎందుకంటే ఒక్కసారే ఒక పోపుని ఎంచుకోవడం అనేది జరగదు, ఒక 2-3 రోజుల ప్రాసెస్ పడుతుంది. ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అని అంటే ఒక వ్యక్తి ఎక్కువ ఓటింగ్ రావచ్చు, ఆ తదనంతరం ఆ వ్యక్తి యొక్క ఓటింగ్ పడిపోవచ్చు, ఇంకొక వ్యక్తి ఎంచుకోబడవచ్చు. ఇలా జరిగేటువంటి ప్రక్రియలో లోపల ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏం జరిగింది అనేటువంటి విషయాలు బయటికి చెప్పకూడదు. సో ఆ విధంగా లోపలికి వెళ్ళి తాళం వేసుకుంటారు. ఆ తాళం వేసుకుంటే సిస్టీన్ చాపెల్లో కూడా ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ సిస్టీన్ చాపెల్లో ఇటువైపు చివరికి లాస్ట్ జడ్జిమెంట్ అని తుది తీర్పు, యేసుక్రీస్తు ఉండి తుది తీర్పు తీరుస్తున్నటువంటి పెద్ద పెయింటింగ్ ఉంటుంది. ఆ పెయింటింగ్కి ఎదురుగా కూర్చుంటారు కార్డినల్స్ అందరూ. అంటే మేమందరము తుది తీర్పుకు లోబడాల్సిన వాళ్ళము, మేము ఇక్కడ ఏదన్నా పొరపాటుగా చేసినా లేదా దేవుని వీళ్ళు పవిత్రాత్మ దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానికి వ్యతిరేకంగా చేస్తే ఈ తీర్పుని మేము ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి ఆ లాస్ట్ జడ్జిమెంట్ సీన్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఓటింగ్ నేను వేస్తున్నానని చెప్పి వేయాలన్నమాట. అలా జరుగుతుంది, అది కాన్క్లేవ్. సో ఇది కూడా ఒక రకంగా దైవ నిర్ణయమా? కంప్లీట్గా. ఎందుకనంటే ఇప్పుడు 5 మంది ఉన్న చోటే 5 రకాలుగా మాటలు వెళ్తూ ఉంటాయి. అలాంటిది 130 మందిలో 90 మంది ఒక వ్యక్తిని ఎంచుకోవాలి. సో అల్టిమేట్గా దేవుని పవిత్రాత్మ దేవుని యొక్క సహకారం లేకపోతే అది జరగదు. రెండవది కథోలిక శ్రీసభలో ఉన్నటువంటి 150 కోట్ల మంది ప్రజెంట్ అట్లీస్ట్, ఈ 150 కోట్ల మంది అందరం కలిసి పోపు గారి ఎన్నిక కోసం ప్రార్థన చేస్తున్నాం.
అంటే ఇంత 150 కోట్ల మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే పవిత్రాత్మ దేవుడు వాళ్ళకి అక్కడ సహాయం అందించి ఈ వ్యక్తిని ఎంచుకుంటే బాగుంటుందని వాళ్ళకి ప్రేరణ కలిగిస్తాడు. దేవుడు ఇన్స్పిరేషన్ ఇస్తాడు. ఎందుకంటే ప్రతిసారి డైరెక్ట్గా వచ్చి నువ్వు వాడికి ఓటే వీనికి ఓటే అని దేవుడు చెప్పడానికి అక్కడ, ఎందుకంటే మనకు బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు. ఇది సాధారణంగా జరిగే ఎన్నికలు కావు, రైట్, ఎన్నుకునే రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ నాయకుడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. మన పోప్ జాన్ పాల్ II గారు 1996లో ఒక డాక్యుమెంట్ని ప్రచురించారు. అందులో ఆయన చెప్పింది ఏంటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి కార్డినల్స్ ఎవరైనా సరే ఇప్పుడు తినడానికో లేదా పక్కకి వెళ్ళడానికి వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు నువ్వు నాకు ఓటేయి, నేను గెలిస్తే నేను నీకు అది చేస్తా ఇది చేస్తా అని ఇండైరెక్ట్గా ఏదన్నా మాట్లాడినా, ఏదన్నా మీకు తాయిలాలు అందిస్తాము, ఇక్కడ మనకి రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఇలాంటి తాయిలాలు ఇస్తాము అని చెప్పి ఏదన్నా అంటే ఆటోమేటిక్గా ఎక్స్కమ్యూనికేట్ అయిపోతారు కార్డినల్ లెవెల్లో. సో అంత పెద్ద ఒక కండిషన్ని పోప్ జాన్ పాల్ II గారు ఇంక్లూడ్ చేశారు. కాబట్టి నువ్వు నాకు ఓటేయి అని చెప్పేటువంటి అధికారం ఎవరికి లేదు. ఒకవేళ అలా అడిగారు అని అంటే ఆటోమేటిక్గా ఆ క్షణమే ఎక్స్కమ్యూనికేట్ అయిపోతారు. అంతే 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 అది స్వనిర్ణయం ఒకటోది, రెండవది దేవుని యొక్క పవిత్రాత్మ యొక్క ప్రేరణ. ఆ రెండు జరగాలనేటువంటి ఉద్దేశంతో అది పెట్టారు. సార్, ఒకవేళ ఈ కార్డినల్స్ అందరూ ఏకాభిప్రాయానికి రాకపోతే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇలాంటి సంఘటన ఎప్పుడైనా చరిత్రలో జరిగిందా ఇంతకు ముందు? 2/3 మెజారిటీ అనేది మ్యాండేటరీ. కానీ కరెక్ట్గా ఆలోచిస్తే ఎగ్జాక్ట్ ఒక 20 years ఎగో ఇలా లేదు. చాలా కాలం నుంచి, 100 సంవత్సరాల నుంచి 2/3 మెజారిటీ ఉండింది. కానీ 1996లో జాన్ పాల్ II గారు ఏం చేశారంటే, ఒకవేళ 30 లేదా 35 ఓటింగ్స్ జరిగిన తర్వాత కూడా ఒక పోపు ఎంచుకోబడకపోతే, అంటే ఇప్పుడు సాధారణంగా మనకున్న సమాచారం మేరకు రోజుకు 4 సార్లు ఓటింగ్ జరుగుతుంది. పొద్దున 2 సార్లు, సాయంత్రం లోపు 2 సార్లు, 4 సార్లు ఓటింగ్ జరుగుతుంది ఒక రోజుకి. అలాగా ఫస్ట్ 3 రోజులు జరుగుతుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి. 3 రోజుల్లో రాలేదనుకోండి, 4వ రోజు బ్రేక్ ఉంటుంది. వాళ్ళందరూ లోపలే ఉంటారు, బయటికి ఎవరు రారు. సమాచారం లోపలికి పోదు, బయటికి రాదు. వాళ్ళందరూ ఆ రోజంతా ప్రేయర్లో ఉంటారు. ఇంకా ఆ రోజు ఓటింగ్ జరగదు 4వ రోజు. అక్కడ నుంచి మళ్ళీ 7వ రోజు వరకు కొనసాగుతుంది. 7వ రోజు కూడా రాకపోతే మళ్ళీ ఒకటే బ్రేక్, మళ్ళీ జరుగుతుంది ఎన్నిక. అలాగా దాదాపు 10-15 రోజుల పాటు జరిగిన తర్వాత కూడా రాకపోతే 50% +1, అంటే మన ప్రజాస్వామ్యం లాగా అలా ఎన్నిక అయినా కూడా ఓకే అని జాన్ పాల్ II గారు 1996లో ఒక రూల్ తీసుకొచ్చారు. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన తీసుకొస్తే బెనిడిక్ట్ 16 వచ్చిన తర్వాత లేదు, మళ్ళీ మనము 2/3 మెజారిటీయే మనకు కావాలి, ఎందుకంటే యునానిమస్గా ఎంచుకున్నటువంటి వ్యక్తి మాత్రమే ఉండాలి తప్ప ఏదో 50% పైన ఎవరో ఒక్క ఓటు ఎక్కువ వచ్చినందుకు అట్లా కాకూడదు అని చెప్పేటువంటి ఉద్దేశంతో బెనిడిక్ట్ 16 గారు మళ్ళీ ఆ పాత రూల్ ఏదైతే ఉందో జాన్ పాల్ II గారికి ముందు రూలు దాన్నే తీసుకొచ్చారు. సో ఈ విధంగా యూజువల్గా మనకి 2-3 రోజుల్లోపే నిర్ణయం అనేది బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి ముందు చాలా మీటింగ్స్ జరుగుతాయి. ఆ మీటింగ్స్లో వీళ్ళందరికీ అర్థమైపోతుంది కార్డినల్స్కి ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, దీనికి ఏ వ్యక్తి అయితే సమాధానం చెప్పగలడు అని. దానికి తోడుగా వాళ్ళందరికీ డాక్యుమెంట్స్ లాంటివి ఇస్తారు, ఒక బుక్ లాంటిది. ఆ బుక్లెట్లో ప్రతి కార్డినల్ గురించి ఉంటుంది. ఆ కార్డినల్స్ అందరూ ఇతను ఏ రంగాల్లో పనిచేశారు. ఉదాహరణకి పోల్ ఆంతోని గారు ఉన్నారు. పోల్ ఆంతోని గారు కూడా పోపు గారు కావచ్చు, మనం చెప్పలేము అది. సో పోల్ ఆంతోని గారు ఏ రంగాల్లో కృషి చేశారు, ఈయన ఎక్కడ నుంచి, ఈయన ఇప్పటి వరకు ఏమేమి సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో, ఈయన పోపుగా ఎన్నికైతే ప్రపంచ క్రైస్తవానికి మేలు జరుగుతుందా అనేటువంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి ఆల్రెడీ. సో వాళ్ళందరూ ఆ బుక్స్ అన్నీ చదువుతూ ఉంటారు. సో ఈ వ్యక్తి అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఓటేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా సరే, ఇప్పుడు పోప్ అయ్యాక పేరు మార్చుకుంటారు అంటారు కదా, అసలు ఎందుకు మార్చుకుంటారు? మార్చుకోవడం అవసరమా? అవసరం. క్రీస్తు శకం 600 వరకు ఎవరి ఒరిజినల్ పేరు వాళ్ళకే ఉండేది. 600 తర్వాత జాన్ అనేటువంటి పోపు గారు వచ్చారు. జాన్ ఆర్ పాల్, జానే అనుకుంటున్నాను. సో ఆ జాన్ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి మళ్ళా వేరే పేరు మార్చుకోవడం మొదలైంది. ఎందుకనంటే ఆ జాన్ అనేటువంటి పోపు గారికి వేరొక పేరు ఉండేది. ఆ వేరొక పేరు ఆ కాలంలో అక్కడ ఎవరో దేవతలు ఉంటే వేరే దేవతలు ఎవరో ఆ దేవతల పేరు ఆ వ్యక్తికి ఉండేదంట. సో ఇది పోపు గారికి ఈ పేరు ఉంటే బాగోదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన పేరు మార్చుకున్నాడు. అయితే పేరు మార్చుకోవడం అనేది ఈ పోపుల దగ్గర ప్రారంభమైనటువంటి కథేమి కాదు. మనకి ఇది మొదలైంది ఎక్కడ అంటే అబ్రహాము గారి దగ్గర. అబ్రహాము యొక్క అసలు పేరు అబ్రాము, కానీ దేవుడు ఆయన అబ్రహాముగా మార్చాడు.
అబ్రహాము దగ్గర ఈరోజు మనం అబ్రహాం గురించి మాట్లాడుతున్నాం. 4000 సంవత్సరాలు అయిపోయింది ఆయన జీవించి అటు ఇటు, ఇప్పటికీ అబ్రహాం గురించి మాట్లాడతాం. అలాగే యాకోబు అనేటువంటి వ్యక్తి మనకు తెలుసు, ఆయన పేరుని ఇజ్రాయేల్ అని మార్చాడు. ఇజ్రాయేల్ దేశం ఈరోజు ఉంది, అదే దేశంలో యేసుక్రీస్తు పుట్టాడు. ఆ తర్వాత కొత్త నిబంధనలోకి వస్తే 2 వ్యక్తులు ప్రధానంగా పేరు మార్చుకున్నారు. అందులో మొదటి వ్యక్తి పౌలు గారు అని చెప్పొచ్చు. ఆయన అసలు పేరు సౌలు, కానీ పౌలుగా మార్చబడ్డాడు. ఆ తర్వాత అందరికీ మూలమైనటువంటి వ్యక్తి పేతురు. ఆయన యొక్క అసలు పేరు పేతురు కాదు, ఆయన పేరు సీమోను. ఈ సీమోను అనేటువంటి పేరుని మార్చి యేసుక్రీస్తు ఆయన ఒక పేరు పెట్టాడు. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి భాష అరమాయికు భాషలో పేతురు గారికి యేసుక్రీస్తు పెట్టిన పేరు ఏంటి అని అంటే కేఫా అని పెట్టాడు. కేఫా అంటే రాయి అని. ఆ రాయి దగ్గర నుంచి ప్రారంభమైంది. ఆ కేఫా అనేటువంటి పేరు గ్రీకులోకి వచ్చినప్పుడు ప్యాట్రోస్ అయింది, తర్వాత ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడు పీటర్ అయింది, తెలుగులోకి వచ్చినప్పుడు పేతురు అయింది. ఇంకొక పేరు కూడా మనకు సుపరిచితమే, రాయప్ప అని పిలుస్తుంటాం. రాయప్ప అంటే కేఫా అంటే రాయినే రాయప్ప చేసాము. సో అక్కడ నుంచి పేరు మార్చుకోవడం అనేది మొదలైంది. అలా పేతురు గారి దగ్గర మొదలైంది, అలా ఈ రోజు వరకు అది కంటిన్యూ అవుతుంది. కంపల్సరీ కాదు, వాళ్ళ ఇష్టం అది, వాళ్ళు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఫ్రాన్సిస్ గారు ఉన్నారు, ఆయన పేరు బెర్గాలియో అనేటువంటి పేరు కొంతమంది చదువుకున్న వాళ్ళు దాన్ని పలకగలరు, కానీ అందరూ పలకలేరు. బెర్గాలియో అనేది పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తి పలుకుతాడా అంటే చెప్పలేము. సో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఉన్నారు. చైనీస్ భాష మాట్లాడేవారు పోపు గారి యొక్క పేరును పలకాలి, జపనీస్ మాట్లాడే వాళ్ళు పలకాలి. సో అందువల్ల సులువుగా ఉండేటువంటి పేరు, ఉదాహరణకి జాన్, పాల్, బెనెడిక్ట్, తర్వాత ఫ్రాన్సిస్, ఇలాంటి పేర్లు సింపుల్గా ఉండేవి వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. దానితో పాటుగా ఒక మోటో ఉంటుంది. ఉదాహరణకి పోప్ ఫ్రాన్సిస్ గారు ఉన్నారు, ఫ్రాన్సిస్ అనే పేరుని ఎంచుకుంటున్నాను అనగానే మనం చరిత్రలోకి తొంగి చూస్తాం. ఫ్రాన్సిస్ అనేటువంటి పేరు మీద ఆల్రెడీ ఒక పునీతుడు ఉన్నాడు. ఆ పునీతుడు దయ చూపిస్తూ ప్రకృతితో ఏకమై బ్రతికాడు, ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చాడు. అందుకనే మన పోప్ ఫ్రాన్సిస్ గారు కూడా ఒక విశ్వలేఖను రాశారు, మీకే స్తోత్రం అని, ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి అని. సో ఆయన లక్ష్యాలు అనేవి నేచర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే పోపు గారు ఆ పేరు ఎంచుకోగానే ఓకే ఈ పోపు గారు ఈ రంగంలో కృషి చేయబోతున్నాడు అని అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు తర్వాత వచ్చే పోపు బెనెడిక్ట్ 17 అని పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు 16, 15 ఏం చేశారో గమనిస్తే 17 దాదాపు అదే చేయబోతున్నాడని అర్థమవుతుంది. 15 అంటే ఆయన బాగా పీస్, శాంతికి మారుపేరు ఆయన. 16 అంటేనేమో ఆయన థియాలజీ, ఆయన గొప్ప వేదాంతవేత్త అనమాట. సో రాబోయేటువంటి వ్యక్తి ఈయన బెనెడిక్ట్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తాడని. లేదా తర్వాత వచ్చిన పోపు ఫ్రాన్సిస్ 2 అని పెట్టుకున్నాడు అనుకోండి, సింపుల్గా ఏంటంటే ఫ్రాన్సిస్ గారు ఏదైతే ఆదర్శాన్ని ఏర్పాటు చేశారో అదే లైన్ కొనసాగబోతోంది అని అర్థం చేసుకోవచ్చు. అట్లా ఇప్పుడు ఎన్నిక జరిగేటప్పుడు ఈ తెల్ల పొగని నల్ల పొగని అంటున్నారు కదా సార్, అసలు దాని గురించి ఏంటి? సాధారణంగా ఇప్పుడు ఎన్నిక జరుగుతూ ఉన్నప్పుడు బ్యాలెట్స్ అనేవి కౌంట్ చేస్తూ ఉంటారు. సో మొదటి రౌండ్ బ్యాలెట్ కౌంట్ అయింది, 2/3 మెజారిటీ రావాలి. సో 133 మందిలో 90 మంది ఒక వ్యక్తిని ఎంచుకోలేదు, మెజారిటీ ఎవరికి రాలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ పోల్ అయినటువంటి బ్యాలెట్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్లో ఏముంటుందంటే నేను పలానా వ్యక్తిని ఎంచుకోవాలనుకుంటున్నానని పైన ప్రీ టెక్స్ట్ ఉంటుంది ఆల్రెడీ, అక్కడ జస్ట్ పేరు రాస్తారు మన కార్డినల్స్. సో పోపు ఎన్నిక కాలేదు కాబట్టి ఈ పోగైనటువంటి పేపర్లన్నీ తీసుకొని వెళ్ళి ఆ సిస్టీన్ చాపెల్లో నుంచి ఒక చిన్న రంధ్రం ఏర్పాటు చేసి పైన ఒక చిమ్నీ పెట్టారు, పైకి చిమ్నీ పెట్టి ఆ చిమ్నీలో ఏం చేస్తారంటే ఈ బ్యాలెట్ పేపర్స్ ప్లస్ కొన్ని కెమికల్స్ వేస్తారు, రసాయనాలు వేసి మంట పెడితే నల్లటి పొగ బయటకు వస్తుంది. దాని అర్థం ఏంటి అని అంటే ఎన్నిక జరిగింది కానీ పోపు గారి ఎన్నిక కాలేదు, అంటే మెజారిటీ ఎవరికి రాలేదు అని. కానీ ఎప్పుడైనా మెజారిటీ వచ్చింది అంటే 2/3 మెజారిటీ రాగానే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు పోపుగా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతారు. ఎందుకంటే అది చాయిస్. ఇప్పుడు దేవదూత మరియ తల్లి దగ్గరికి వచ్చి ఈ విధంగా నీకు పుట్టబోతున్నాడమ్మా అని చెప్పి ఒక సందేశాన్ని అందించాడు. అంటే ఇండైరెక్ట్గా ఆమె యొక్క కన్సెంట్ తీసుకుంటున్నాడు దేవుడు. సో అలాగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మీరు పోపు కావడానికి రెడీనా, ఓకేనా, లేదా నా ఆరోగ్యం సరిగా లేదు నేను ఇది చేయలేనేమో అని అంటే ఓకే, మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది ఓటింగ్. లేదు నేను సిద్ధంగా ఉన్నాను అని అంటే వెంటనే వైట్ స్మోక్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ స్మోక్ రావడానికి కెమికల్స్ వేరేవి కలుపుతారు, వేరేవి కలిపి మళ్ళీ మంట పెడితే ఈసారి తెల్లటి పొగ బయటకు వచ్చేస్తుంది. సో దట్ బయట ఉన్న వాళ్ళందరికీ ఒక ఇండికేషన్ అనమాట, పోపు ఎన్నికయ్యారా లేదా అనేది తెలుస్తుంది ఆ విధంగా.
ఒక పోపు ఎన్నికయ్యారు అని అంటే కానాన్ లా ప్రకారం 2 సందర్భాల్లో మాత్రమే తదుపరి ఎన్నిక జరుగుతుంది. ఒక చిన్న సామాన్య క్వశ్చన్, పోప్ తప్పులు చేయరా? పోపులు తప్పులు చేయరా అని అంటే దీనికి 2000 ఏళ్ళు అయింది ఈ రోజుకి. 2000 ఏళ్ళు స్థిరంగా నిలబడినటువంటి చర్చి కానీ, స్థిరంగా నిలబడినటువంటి వ్యవస్థ కానీ ఈ రోజు వరకు ఏది లేదు చరిత్రలో.